కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక విషయాలకు వస్తే ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ ప్రభుత్వము ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, అపోజిషన్ పార్టీలు కావచ్చు, వాళ్ళ ప్రయారిటీస్ ప్రజల మీద రుద్దే ప్రయత్నం. కానీ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను పూర్తిగా ఫోకస్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇవాళ ఈ వైరుధ్యమైనటువంటి రిజల్ట్స్ రావడానికి ఇవన్నీ ఫ్యాక్టర్స్ తో పాటు అంటే ఒక సగటు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఖర్చు కావచ్చు, ట్యాక్సెస్ కావచ్చు, ఆదాయాలు కావచ్చు, అన్ని కూడా అది రైతులకు ఎలా వర్తిస్తుందో, మిగతా వర్గాలకు ఎలా వర్తిస్తుందో, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అందరికి అదే వర్తిస్తుంది. అన్నిటితో పాటు ఈవీఎం విషయం ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్. ఈవీఎం విషయంలో 2009లో లేవనెత్తిన సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము లేవనెత్తిన అంశము 2013లో చట్టం వస్తే 14లో అధికారంలోకి వచ్చినాక బీజేపీ మళ్ళీ వాళ్ళు సరైన ఇంప్లిమెంటేషన్ చేయకపోతే, ఎవరైతే దీనికోసం కాంగ్రెస్ ను తప్పుబట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ 2014 నుండి 17 వరకు ఇవ్వకపోతే మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీలో మరొకసారి డిస్ప్లే చేసిన తర్వాత అప్పుడు దిగొచ్చి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు ఇచ్చారు. 2018లో అమలైనటువంటి వివిప్యాట్ల అమలు ఈ రోజు 2024 వరకు అమలైందా? చట్ట రీతి లోబడి అమలు కాలేదు. ఎందుకు కాలేదంటే మూల అంశం ఏంటంటే ఓటర్ అయితే చూసుకుంటున్నారు తన ఓటు ఎక్కడ పట్టిందో, కానీ ఆ ఓటు మళ్ళీ అది కౌంటింగ్ టేబుల్ మీద కన్వర్ట్ అయిందా అంటే మళ్ళీ డిజిటల్ ఈవీఎం మీద, డిజిటల్ కౌంట్ మీదనే మీరు ఆధారపడుతున్నారు కదా. సో ఎందుకు ఈ మొత్తం 14 ఏళ్లలో జరిగినటువంటి ఈ మార్పులో మీరు అమలు పరచలేదు కదా. ఈ రోజు రైతు చట్టాలకు కానీ మిగతా చట్టాలకు కానీ అప్పుడు వాపసు తీసుకున్నారు మీరు, కానీ ఇక్కడ చేయాల్సిన మార్పే చేయలే కదా. మీరు ఏదైతే కాంగ్రెస్ మీద అలిగేషన్ చేసి అలా మీరు ఆ కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పడం లేదు, అమలు పరిచే మీరు అప్పుడు వ్యతిరేకించి మీరు అధికారంలోకి వచ్చినాక డబ్బులు ఇచ్చి అమలు పరుస్తూ పూర్తి అమలు పరచడానికి కారణం ఏంటి? ఇలా కౌంటింగ్ టేబుల్ల మీద అవే స్లిప్స్ కనుక కౌంట్ చేయగలిగితే, ఎందుకంటే ఎంత కంగారేంటి ఒక రోజులో ఎందుకు రావాలి రిజల్ట్స్? అమెరికా లాంటి పెద్ద దేశాల్లో 2 నెలలు కౌంటింగ్ జరుగుతుందండి, మీరు వారం రోజులు టైం తీసుకోండి. మీరు ఇదే దేశంలో కౌంటింగ్ అనేది పేపర్ బ్యాలెట్ల మీద జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, మన కళ్ళ ముందు జరిగినాయి కదా. ఒక స్కేల్ తీసుకొని ఒకవేళ రీకౌంటింగ్ చేయాల్సి వస్తే స్కేల్ చేయిలో పట్టుకొని ఆ లైన్ కి గీతకి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కువ ఉందా అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం అందరం కూడా మీడియాల ద్వారా మనం విట్నెస్ అయ్యాం. మళ్ళీ ఈ రోజు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు, హర్యానాలో మీరు మళ్ళీ ఈవీఎం ట్యాంపర్ చేశారు అనేది అవకాశం మళ్ళీ ఇచ్చే జరిగింది కదా. ఇదే ఎన్నికల ముందు ఏడీఆర్ లాంటి సంస్థలు, ఇదే ఎన్నికల ముందు మా సంస్థలు అన్ని వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, ఇంకా జడ్జిమెంట్ బయటికి రాలేదు. కానీ మరి ఈ రోజు మళ్ళీ దానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. ఇప్పుడు ఇదే సార్, ఇప్పుడు ఇక్కడ కాదు వీరరావు గారు, మనం చూస్తే ఇప్పుడు అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నా తప్పు అనుకోవాలి, ఎందుకంటే ఒక్కటంటే ఒక ఎగ్జిట్ పోల్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫండింగ్ చేస్తారంటే ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయి అధికారులు ఉన్న పార్టీ, వాళ్ళకి ఫండ్ చేసే సంస్థలు కూడా ఉండొచ్చు, బట్ అయినా కూడా ఒక ఎగ్జిట్ పోల్ కూడా వాళ్ళకి అనుకూలంగా రాలా. బట్ ఇప్పుడు ఈవీఎంస్ ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తే దానికి వ్యతిరేకంగా ఇది ఈవీఎంల ప్రభావమా లేకపోతే ఎగ్జిట్ పోల్స్ తప్పు అనుకోవాలా? ప్రజలు ఏది నిర్ణయం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ సార్, నేను ఏమంటున్నానంటే రాజకీయాలలో మీరు సిసి గారు చెప్పినట్టు అదేది అనర్హం సబ్బుబిల్ అన్నట్టు ప్రతిదీ జరిగేటువంటి అవకాశం ఎందుకుందంటే ఇక్కడ ఒక సిస్టమ్ లేదండి. ఇక్కడ మరీ అనిశ్చితతో నడుస్తున్నటువంటి పరిస్థితి. అట్లీస్ట్ మనకి